అవును. అంటే ఒక జిఎస్టి మీదో లేదంటే పన్నుల మీద వచ్చే ఆదాయం భవిష్యత్తులో ఏమన్నా బాధుడు ఏమన్నా మొదలు పెడతారా ఈ స్థాయిలో రెవెన్యూ ఆదాయం రావాలి అంటే? వీళ్ళ దురదృష్టం ఏంటంటే ఇదివరకు అయితే వీళ్ళకి పన్నులు సొంతగా వేసుకునే అవకాశం ఉంది, ఇప్పుడు లేవు. జిఎస్టీ వచ్చాక అవును. వీళ్ళు జిఎస్టీ మీద సెస్ వేస్తారు, పెట్రోల్ లాంటి వాటి మీద అంతవరకే. ఇక అందులో కొత్తగా వేస్తే కనుక ఇప్పటికే రూ. 108 ఉంది, వేస్తే అది అవును. రూ. 110 అయిందంటే బూతులు తిడతారు జనం. అంటే రిజిస్ట్రేషన్ లో ఈ స్టాంపులు రిజిస్ట్రేషన్ వీళ్ళ చేతిలోనే అవి ఉంటాయేమో. పెంచుతారు కానీ కొనేవాడు ఉండాలి కదా. ఆల్రెడీ పెంచినట్టారుగా మొన్న కూడా. పెంచారు, ఇప్పటికి చాలా పెంచేశారు. కొనేవాళ్ళు లేక తగ్గిస్తున్నారు ఇప్పుడు కొన్ని చోట్ల. మొన్న ఈ మధ్యన అదేదో రూ. 1000 వారసత్వం, అంటే మీ నాన్నగారి నుంచి మీ అమ్మగారి నుంచి మీకు గనక రాసుకునేట్టయితే ఇదివరకు 1% 2% ఉండేది ఆస్తి వాల్యూ మీద. దాన్ని రూ. 1000 20 లక్షలు ఎంతో దాటితే గనక రూ. 10,000 కట్టాలని పెట్టారు. ఆ సిస్టమ్ కూడా ఎత్తేసారు ఇప్పుడు, వారసత్వ రిజిస్ట్రేషన్ కూడా ఎత్తేసి మళ్ళీ పాత పద్ధతిలోకి తీసుకొచ్చేసారు. కాబట్టి ఇక్కడ వీళ్ళకి సంబంధించినటువంటి ప్రత్యేకంగా వచ్చేది ఏదన్నా ఉండాలి అంటే ఆలోచన ఏం లేదు అక్కడ, ఊహాజనితం అంతే, కేంద్ర ప్రభుత్వాన్ని నమ్ముకోవడం. ఇలాంటి బడ్జెట్ ఇప్పుడు ఐవైఆర్ కూడా ఇలాంటిదే రేట్ చేశారు, అంత రెవెన్యూ అసలు ఆదాయం ఎలా వస్తుంది ఏంటనేది. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు ఇప్పటికే వైసీపీ రేట్ చేస్తున్న పాయింట్ సూపర్ 6 పూర్తిగా అమలు చేయలేదు, ఎన్నికల ముందు ఇచ్చిన బాండ్లు కానీ హామీలు కానీ ఇవన్నీ పక్కకి వెళ్ళిపోయినాయి అనేది. భవిష్యత్తులో ఇక సంక్షేమం పరిస్థితి ఏంటి? ఓకే, ఆ హామీలు వదిలేస్తారా, సక్రమంగా అమలు చేయగలుగుతారా లేదా? ప్రతి మహిళకి 1500 లేనట్టేనండి.